తెలియనటువంటి సబ్జెక్ట్ ఇది. అసలు నాకేం తెలియదు. బట్ ఒకటి చెప్పగలను, వైద్యో నారాయణ హరి అంటారు. డాక్టర్ సార్ దేవుడితో సమానం. ఎందుకంటే రీబర్త్ ఇచ్చేటువంటి ఒకే ఒక శక్తి డాక్టర్స్కి ఉంది. మీరు అటువంటి ఒక మంచి ఫీల్డ్లో పనిచేస్తున్నందుకు మీ అందరికి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ అంటే ఈ ప్రపంచంలో నిత్య విద్యార్థిగా ఉండేవాళ్ళలో ఫస్ట్ డాక్టర్. మీరు ఎప్పుడూ చదువుతూనే ఉండాలి. నేను డాక్టర్ తిరుమల ప్రసాద్, లాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జన్, MD of Tirumala Medicover Hospital, Vijayanagaram, and senior consultant in MVP Hospital. I operate weekly once in here and do 6 days in Vijayanagaram. And Dr. JC Naidu garu, ఈయన IMS స్టేట్ ప్రెసిడెంట్ గారు. అయితే ఈరోజు ఈ ఆగస్ట్ 3rd, 4th 2 days హెర్నియా కాన్ఫరెన్స్ ఒకటి చేస్తున్నామండి. దీనివల్ల ఏంటంటే ఓపెన్ ఆపరేషన్స్ అంటే కుట్లేసి ఆపరేషన్స్, పాత ట్రెడిషనల్, గత 30 ఏళ్ళుగా లాప్రోస్కోపిక్ ఆపరేషన్స్, రీసెంట్గా వచ్చిన రోబోటిక్ ఆపరేషన్స్ అన్నిటి గురించి విపులంగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క హెర్నియా వస్తుందండి. గజ్జలో రావచ్చు, బొడ్డు దగ్గర రావచ్చు, పైన రావచ్చు, ఆపరేషన్ అప్పుడు రావచ్చు, పుట్టిన వెంటనే రావచ్చు, ఏ కారణం వలన రావచ్చు. దానివల్ల ఏంటంటే పెద్ద బుడగలాగా వస్తుంది. హెర్నియా అనే దానికి ట్రీట్మెంట్ ఆపరేషన్ అనమాట. దెర్ ఈజ్ నో అదర్ గో. బాగా ఫిట్ అయితే మాత్రం ఆపరేషనే, లేకపోతే ఏంటంటే ఒక బెల్ట్ లాంటిది పెట్టుకుని కొంతకాలం గడపవచ్చు అనమాట. దాంట్లో ఏంటంటే హెర్నియా వలన చేయిపోవటం వల్ల ఏమొస్తుంది అని అడగవచ్చు. పేగు స్టక్ అయిపోయి డేంజరస్ వస్తుందన్నమాట. ఏజ్ పెరిగిన కొందికి డేంజరస్ వస్తుంది. దానికి ఫర్ 30 years నుంచి అంటే ఓన్లీ ఏంటంటే కుట్లేయటమే కాకుండా, పాత మెదడులో కాకుండా మెష్ పెట్టడం అనేది ఆధునిక పద్ధతి. మెష్ పెట్టడం వల్ల అంటే అబ్డామిన్ మన క్లాత్ ఎలాగా మన ఏజ్ అయిపోతే చిరిగిపోతుందో, మనం లావ్ అయిపోతే ఎలాగ పిట్లిపోతుందో, అలాగే హెర్నియా అనేది గ్యాప్ వచ్చి బుడగలాగా వస్తుంది అన్నమాట. దాంట్లో పేగుల తాలూకా ఫ్యాటు అన్నీ కూడా స్టక్ అయిపోతాయి. రాను పెరిగిపోతుంటుంది. అందువల్ల అంటే వెయిట్ తగ్గాలి, ఏమైనా స్మోకింగ్ అలాంటివి ఉన్నా కానీ ఆ దగ్గు వలన, ఏదైనా మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం వలన, యూరిన్ ఫ్రీగా అవ్వడం వలన కూడా హెర్నియా వచ్చే ఛాన్స్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే ఎవరికన్నా కానీ హెర్నియా వచ్చినప్పుడు కొద్దిగా బెల్ట్ లాంటిది పెట్టుకొని కాషన్గా ఉండి, అవసరమైతే దగ్గర ఉన్న సర్జికల్ కన్సల్టెంట్ అడ్వైస్ తీసుకుని అవసరమైతే ఆపరేషన్ చేయించుకుంటాం ఉత్తమైన. గుర్తించడం వలన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పెయిన్ వస్తుందండి, బల్జ్ వస్తుంది, రాను పెరిగిపోతుంటుంది వాపు. వాడు చాలా మిస్నామర్ ఏంటంటే అదేదో కాయ అనుకుంటారు. అది కాయ కాదండి, అది కడుపులోంచి వచ్చిన పేగు మాత్రమే. కానీ పడుకుంటే ఏంటంటే తోసుకుంటే స్టార్టింగ్లో వెళ్ళిపోతుంది, కానీ రాను బయటికి పడుకున్నా కానీ ఏదైనా ఇది చేసినా కానీ లోపలికి తోస్తే వెళ్ళదన్నమాట. అదంటే అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అంటారు. నేను డాక్టర్ జయచంద్ర నాయుడు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిని. తిరుమల ప్రసాద్ గారు దీనికి గెస్ట్ ఆఫ్ ఆనర్గా హెర్నియా వర్క్షాప్కి ఇన్వైట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఓల్డెన్ డేస్, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఓల్డెన్ డేస్ నుంచి ఇప్పుడు పోల్చుకుంటే అప్పుడు కుట్లు వేసే ఆపరేషన్ చాలా ఎక్కువ రోజులు స్టేజ్ వచ్చేది. బట్ రీసెంట్గా ఈ డెవలప్మెంట్స్తో హాస్పిటల్ ఆల్మోస్ట్ డే కేర్ సర్జరీ అయిపోయింది. హెర్నియా అనేది 1 dayలో వాళ్ళు వితౌట్ స్టిచెస్ లేకుండా చక్కగా హెర్నియా చేస్తారు. హెర్నియాకి మెడికల్ ట్రీట్మెంట్ లేదు, సార్ చెప్పినట్టుగా మెడికల్ ట్రీట్మెంట్ లేదు, ఓన్లీ ఆపరేషన్ మాత్రమే. కాబట్టి హెర్నియా ద్వారా వచ్చే ఫర్దర్ కాంప్లికేషన్ ప్రివెంట్ చేసుకోవడానికి డెఫినెట్గా ప్రజలందరూ కొంచెం దగ్గరున్న సర్జికల్ కన్సల్టెంట్కి వెళ్ళి ఈ ఫర్దర్ కాంప్లికేషన్లు రాకుండా ఈ ఆపరేషన్ చేయించుకోవాలి. ఇలాంటి లైవ్ వర్క్షాప్స్ అంటే ఈ హెర్నియా లాంటి ఇక్కడ వర్క్షాప్స్ సార్ పెట్టారు, తిరుమల ప్రసాద్ గారు కనెక్ట్ చేస్తున్నారు. ఇవి డెఫినెట్గా యంగ్ సర్జన్స్కి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా డే కేర్ సర్జరీలో అవుతుంది. అట్ ద సేమ్ టైం లెస్ ఇన్వేజివ్ అంటారు, అంటే బాడీ మీద ఎక్కువ కుట్లు లేకుండా జస్ట్ హోల్స్లో ఉండి లెస్ ఇన్వేజివ్ సర్జరీస్ అవుతున్నాయి. కాబట్టి ఈ ప్రజలు కూడా తెలుసుకోవాలంటే హెర్నియా అనేది డెఫినెట్గా ప్రీవియస్లో చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడైతే ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ రోబోటిక్ కానీ లాప్రోస్కోపిక్ వల్ల
హెర్నియాస్ కూడా చాలా ఈజీగా చేస్తున్నారు, 1 డేలో ఇంటికి పంపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వర్క్షాప్స్ అన్నీ కూడా డెఫినెట్గా యంగ్ సర్జన్స్ అందరూ యూటిలైజ్ చేసుకొని వాళ్ళ ఏరియాలో మంచి ప్రాక్టీస్ చేసుకుంటూ ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వాలని IMA ద్వారా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ అరుణ్ కుమార్, సెంటర్ హెడ్ ఆఫ్ మెడికవర్ హాస్పిటల్స్, MVP, విశాఖపట్నం. ఈ హెర్నియా అనేది సర్వసాధారణమైన డిసీజ్ అండి. ఒక అబ్డామిన్ ప్రొట్రూజన్ వల్ల ఈ హెర్నియా ఏర్పడుతుంది. ఇది పూర్వం రోజుల్లో 2-3 ప్రొసీజర్లే ఉండేవండి, కానీ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నీ వచ్చేసాయి. అంటే ఒక ఓపెన్ సర్జరీ నుండి రోబోటిక్ దాకా చేరుకుందండి. సో ఈ ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసింది డాక్టర్ తిరుమల ప్రసాద్ సార్. సో హీఈస్ ద చీఫ్ సర్జన్. సో హీ అరేంజ్ దిస్ 2 days CME program with 4 credit hours, sir. So thank you, sir, for the fantastic opportunity. Thank you. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.